హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో కొన్ని పాయింట్స్ గురించి తెలుసుకుని కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనమాట. నేను మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ చెప్తాను, సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, లెట్ us సే ఏ అనుకుందాం. వీడు ఒక వర్క్ని లెట్ us సే 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా? ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, వీడు ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ డేస్ అనే కాదు, మీరు అవర్స్ తీసుకోవచ్చు లేదా మినిట్స్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది టైం అనమాట. ఓకేనా? నేనేంటంటే నా కన్వీనియన్స్ కోసం నేను డేస్ అనుకుంటా, ఎగ్జాంపుల్ కాబట్టి. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను డేస్ అని చెప్పానంటే అది డేస్కి ఒక్కదానికే కాదు, అవర్స్కైనా అదే ప్రొసీజరు, మినిట్స్కైనా అదే ప్రొసీజరు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టైం అనమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. డేస్ అంటే డేస్ ఒక్కదానికేమో మిగతా వాటికి అప్లై చేయకూడదు అనేసి మీనింగ్ కాదనమాట. ఓకేనా? సో డేస్ అంటే అవర్స్కి అదే అప్లై చేయొచ్చు, లేదా మినిట్స్ ఇచ్చినా కూడా దానికి కూడా అది అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అలా ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, వీడు 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. సపోజ్ ఇక్కడ వీడు ఓన్లీ 4 డేసే వర్క్ చేశాడు అనుకోండి, ఓన్లీ 4 డేసే వర్క్ చేశాడు అనుకోండి, అప్పుడు వర్క్లో కొంత పార్టే కంప్లీట్ అయ్యేది. ఎందుకంటే 20 డేస్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. కానీ వీడు ఓన్లీ 4 డేసే వర్క్ చేస్తున్నాడు, సో అలా కొంత పార్ట్ వర్కే కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయిన పార్ట్ ఆఫ్ వర్క్ లేదా ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక వర్క్ని టోటల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. సో అలా ఆ టోటల్ 20 డేస్ని మనం డినామినేటర్లో తీసుకోవాలి. ఆ టోటల్ 20 డేస్ని మనం డినామినేటర్లో తీసుకోవాలన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ వీడు ఎన్ని రోజులైతే వర్క్ చేస్తాడో, ఓకేనా, ఎన్ని రోజులైతే వర్క్ చేస్తాడో వీడు దాన్ని పైన తీసుకోవాలి. అంటే 4 డేసే కదా వీడు వర్క్ చేస్తుంది, సో అలా ఆ 4 డేస్ని పైన తీసుకోవాలి. సో ఈ విధంగా 4/20 పార్ట్ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇలా 20 డేస్ చేస్తేనేమో 1 వర్క్ కంప్లీట్ అయితే, వీడు కనుక 4 డేసే చేసాడు అనుకోండి, అప్పుడు ఆ వర్క్లో 4/20 కంప్లీట్ అవుతుంది. ఓకేనా? 4/20 ఇన్ ద సెన్స్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ 5 టైమ్స్ అనమాట. అలా ఇక్కడ ఏమవుతుందంటే 1/5 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏమవుతుంది? 1/5 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకా మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక వర్క్ని ఏ అనేవాడు 20 డేస్లో కంప్లీట్ చేస్తే, అంటే 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే, వీడు కనుక 4 డేసే చేసాడు అనుకోండి, అప్పుడు అదే వర్క్లో 1/5 కంప్లీట్ అవుతుంది. అదే వర్క్లో 1/5 కంప్లీట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అంటాం. ఏమంటాం? దీన్నే మనం ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ లేదా పార్ట్ ఆఫ్ వర్క్ అనుకోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ ఇన్ 4 డేస్. డన్ బై ఏ ఇన్ 4 డేస్ అంటే 4 డేస్లో ఏ చేసిన వర్క్ అనేది ఈ 1/5 ఆఫ్ ద వర్క్ అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అంటాం దీన్ని. సో ఫ్రాక్షన్లో అడిగితే ఇలా 1/5 అంటే క్యాన్సిల్ చేసి ఇలా చేసేసి మనం 1/5 అంటాం. కానీ వీడు గనక పర్సంటేజ్లో అడిగాడు అనుకోండి, పర్సంటేజ్లో సింపుల్గా ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. అవునా కదా? ఇంటూ 100 చేస్తే ఈ ఫ్రాక్షన్ అనేది పర్సంటేజ్లో తెలుస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్. అలా ఫ్రాక్షన్లో నుంచి పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది, 20% వచ్చింది. అంటే సింపుల్గా ఏ అనేవాడు 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే, వీడు కనుక ఓన్లీ 4 డేసే చేశాడు అనుకోండి, అప్పుడు ఆ వర్క్లో 20% కంప్లీట్ అవుతుంది. ఆ వర్క్లో 20% కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. ఇక్కడ నేను డేస్ తీసుకున్నా, డేస్కే కాదు, అవర్స్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్, లేదు మినిట్స్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్, టైం ఏది ఇచ్చినా సరే ప్రొసీజర్ ఇదే. నేను డేస్ తీసుకున్నా కాబట్టి డేస్ ఇస్తేనే ఇలా చేయాలి, వేరేది ఇస్తే ఇంకోలా చేయాలి, అలా వద్దు. మీరు బండ గుర్తుపెట్టుకోండి, డేస్ అయినా అవర్స్ అయినా మినిట్స్ అయినా అన్నీ ఒకటే, టైమే, అన్నీ టైమే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? నేనేంటంటే నాకు అలవాటు కాబట్టి డేస్ అనేసి వాడతాను అనమాట. మీరు మాత్రం డేస్ ఒక్కదానికని ఫిక్స్ అయిపోకండి. ఓకేనా? అండ్ ఇక్కడ అర్థమైంది కదా, టోటల్ డేస్ని డినామినేటర్లో తీసుకోవాలి. వాడు ఎన్ని రోజులైతే వర్క్ చేశాడో అది పైన తీసుకోవాలి. టోటల్ డేస్ని డినామినేటర్లో వాడు ఎన్ని రోజులు వర్క్ చేస్తే అది పైన తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఎంత అంటే 1/5 ఇక్కడ వచ్చింది 1/5. ఒకవేళ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, ఇంటూ 100 చేస్తాం. సింపుల్గా 20% అని వచ్చింది అనమాట. అర్థమైందా? అండ్ నెక్స్ట్ పాయింట్ అనమాట, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, వీడు ఒక వర్క్లో 2/5ని వర్క్లో 2/5 అనమాట, వర్క్లో 2/5ని
ఈ ఏ అనేవాడు సపోజ్ 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. మళ్ళీ డేస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అవర్స్కి అదే, అలాగే మినిట్స్కి అదే, మొత్తానికి అదే అనమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అయితే ఇక్కడ 2/5లో వర్క్లో 2/5ని ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఇదే ఏ అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఇది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కనుక్కోవాలంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏకి ముందు ఏదైతే ఉందో 2/5, ఈ 2/5ని అటు పట్టుకెళ్ళిపోతే మనకి ఏ అనేవాడు ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో వస్తుందన్నమాట. ఇక్కడ 2/5 అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 5/2 అవుతుంది. అంటే సింపుల్గా వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 10 ఉంది ఇంటూ అదేమవుతుంది 5/2 అవుతుంది కదా, ఇటు వస్తే సో 5/2 అవుతుంది అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్, 5 5 ఎంత 25 అనమాట. అలా 25 డేస్లో ఈ ఏ అనేవాడు టోటల్ వర్క్ని కంప్లీట్ చేయగలడు. వర్క్లో 2/5నేమో 10 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ అంటే ఇక్కడ 1 అనమాట. టోటల్ వర్క్ అంటే నథింగ్ బట్ 1, పెట్టకపోయినా నో ప్రాబ్లం. సో అలా టోటల్ వర్క్ని వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 25 డేస్లోనైతే కంప్లీట్ చేస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. అర్థమైందా? కానీ నిజానికి ఇక్కడ తీసుకొచ్చి క్యాన్సిల్ చేయకూడదు, డైరెక్ట్గా ఇక్కడ ఉన్నప్పుడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్, సో 5 అటు వెళ్తే ఇంటూ 5, 5 5 ఎంత 25. అలా ఏ అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 25 డేస్లో అయితే కంప్లీట్ చేస్తాడు. ఓకేనా? అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ బి తీసుకుందాం. ఓకేనా? బి అనేవాడు వర్క్లో లెటర్సే 5/7ని వర్క్లో 5/7ని వీడు లెటర్సే 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనుకుందాం. అయితే ఇక్కడ ఇదే బి అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? ఎన్ని డేస్లో అంటే సింపుల్గా ఏమని చేయాలి, ఇక్కడ 5 1 టైము, 5 ఇక్కడ 6 అనమాట. సో ఇక్కడ 7 × 6 అంటే 42 అనమాట. అలా ఇక్కడ బి అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 42 డేస్లో అయితే కంప్లీట్ చేస్తాడు. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇక్కడ సి అనేవాడు వర్క్లో లెటర్సే 2/7ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే సపోజ్ ఇక్కడ 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. ఇదే సి ఇప్పుడు 1/7ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ 2 1 టైము 1 మినిట్ 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్. అవునా? ఇక్కడ మనం సి కాదు కనుక్కోవాల్సింది, 1/7 ఆఫ్ సి కనుక్కోవాలి. ఎందుకంటే సి అనేవాడు వర్క్లో 1/7 చేయాలి. ఓకేనా? ఇందాక ఏమో టోటల్ వర్క్ అంటే 1. ఓకేనా? ఇక్కడ ఎవ్రీ కేసులో టోటల్ వర్క్ ఇక్కడ 1, కానీ ఇక్కడ 1/7 వర్క్లో 1/7 చేయాలి కాబట్టి 1/7 ఇక్కడ ఉంచాలి కాబట్టి 2 ఒక్కటే క్యాన్సిల్ చేసే 5 డేస్ అనమాట. సో 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1/7 ఉంటుంది. సో అలా ఎన్ని డేస్ అంటే 5 డేస్ అనమాట. అలా ఇక్కడ మనం ఏదైతే కావాలనుకుంటామో అది ఇక్కడ పెట్టుకొని రిమైనింగ్ వాటిని అటు పంపించేయాలి. లేదనుకోండి మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? సో అలా ఏదైతే చేయాలో అది చేస్తే మనకి ఆ పార్ట్ ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో అది వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కు సంబంధించిన కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది బేస్ అనమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది బేస్, జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉండిద్దంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తాడంటే క్వశ్చన్లో సపోజ్ ఇక్కడ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, వీడు ఒక వర్క్ని ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి వీళ్ళకి సంబంధించిన డేస్ ఇస్తాడు అనమాట. డేస్ నథింగ్ బట్ డేస్ అవ్వచ్చు, లేదా అవర్స్ అవ్వచ్చు, లేదా మినిట్స్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకేనా? సో అలా డేస్ అయితే డేస్ ఏదో ఒకటి ఇస్తాడు, టైం ఇస్తాడు అనమాట. ఇంకా బండగా చెప్పాలి చెప్పాలంటే ఓకేనా, టైం ఇస్తాడనమాట. సో అలా ఏ అనేవాడు ఒక వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడు అనేసి ఇస్తాడు. అలాగే ఇదే వర్క్ని బి అనేవాడు ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడు అనేసి మనకి వాల్యూస్ ఇస్తాడు. ఇచ్చేసి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అదే వర్క్ని, సేమ్ వర్క్ని వీళ్ళిద్దరూ కలిసి, అంటే ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా, వీళ్ళిద్దరూ కలిసి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా, మీకు అర్థమైపోతుంది. సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని లెటర్సే 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. అదే వర్క్ని బి అనేవాడు లెటర్సే 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్
వచ్చినప్పుడు మనం 4 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. కానీ అందులో మనం ఒక మెథడ్ని అయితే బాగా ఫాలో అవుతాం. ఓకేనా, అదేంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో మెథడ్స్ అని చెప్పే కదా, ఆ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎఫిషియన్సీ మెథడ్. ఏ మెథడ్ అది? ఎఫిషియన్సీ మెథడ్. ఎఫిషియన్సీ మెథడ్ అనమాట. ఇది మంచి మెథడ్. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఒక బెస్ట్ మెథడ్ అనమాట. చూడండి, ఇక్కడ ఎఫిషియన్సీ మెథడ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనల్ని అడిగేది ఏంటి? టైం అడుగుతాడు. అంటే డేస్ కానీ అవర్స్ కానీ ఏదో ఒకటి అడుగుతాడు, టైం అడుగుతాడు. కానీ మనం ఏం చేస్తాము? ఎఫిషియన్సీ కనుక్కుంటాం. ఎఫిషియన్సీ కనుక్కొని ఆ పర్టికులర్ టైంని లేదా డేస్ని కనుక్కుంటాం అనమాట. ఓకేనా. ఎలాగంటే ప్రొసీజర్ చేస్తే మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మీకేమిచ్చాడంటే ఏ అనేవాడు ఒక వర్క్ని ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి డేస్ ఇచ్చాడు. అలాగే బి అనేవాడు అదే వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి మనకి డేస్ ఇచ్చాడు. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎన్ని డేస్ కనుక్కోవాలి కదా, మనం వీళ్ళిద్దరికి సంబంధించిన డేస్ కనుక్కోవాలి. కానీ మనం ఏం చేస్తాం? వీళ్ళిద్దరికి సంబంధించిన ఎఫిషియన్సీ కనుక్కుంటాం. ఓకేనా. వీళ్ళిద్దరికి సంబంధించిన ఎఫిషియన్సీ కనుక్కొని దాని నుంచి మనం డేస్ని అయితే కనుక్కుంటాం. ఎందుకంటున్నానంటే ఆ మాట ఎఫిషియన్సీ ఎందుకు కనుక్కుంటామంటే మనకు కావాల్సింది ఏంటి? డేస్. మనం కనుక్కునేది ఏంటి? ఎఫిషియన్సీ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ ఎఫిషియన్సీ అండ్ నంబర్ ఆఫ్ డేస్ లేదా అవర్స్ లేదా మినిట్స్ ఏదైనా కానీ టైం అనమాట. ఓకేనా. అలా ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. మనం ఇప్పుడు కనుక్కునేది ఏంటి? ఎఫిషియన్సీ. మరి దీనికి ఇన్వర్స్ చేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తాయి? డేస్ వస్తాయి అనమాట. అలా ఎఫిషియన్సీ కనుక్కొని దాన్ని ఇన్వర్స్ చేసి మనం డేస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? వీళ్ళకి సంబంధించిన డేస్ కనుక్కోవాలి, కానీ వీళ్ళకి సంబంధించిన ఎఫిషియన్సీ కనుక్కుంటాం. అవునా కదా. సో చూడండి, వీళ్ళంటే ఎవరు అసలు? ఏ అండ్ బి. అవునా. మరి ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? డేస్కి ఇన్వర్సే కదా. డేస్ని ఇన్వర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. డేస్ ఎన్ని? ఇక్కడ 20 అంటే 20/1. అలా ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/20 అవుతుంది. అలా ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 1/20. ఓకేనా. 1/20. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 30/1 కదా, 1/30 అవుతుంది. దానికి ఇన్వర్స్ కదా, సో 1/30 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ. సో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ అంటే సో ఏ యొక్క ఎఫిషియన్సీ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ అనమాట. సో ఏమవుతుంది? ఏ యొక్క ఎఫిషియన్సీ 1/20, బి యొక్క ఎఫిషియన్సీ 1/30. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఈ రెండింటికి 60 అవుతుందా? 60. సో 60లో 20 అనేది 3 టైమ్స్, 3 × 1 3 అవుతుంది. ప్లస్ 60లో 30 అనేది 2 టైమ్స్, 2 × 1 2 అవుతుంది. అలా వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 5/60. ఎంత అవుతుంది? 5/60 అంటే ఎంత అవుతుంది? 1/12 అవుతుందా? 1/12 అవుతుంది అనమాట. అలా ఇక్కడ వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ అంతా ఎఫిషియన్సీ 1/12 వచ్చింది. మరి ఇక్కడ ఎఫిషియన్సీ డేస్ ఎలా ఉంటాయి? డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అలాంటప్పుడు ఎఫిషియన్సీ 1/12 అయితే ఆటోమేటిక్గా డేస్ ఎలా ఉంటాయి అంటే దీనికి ఇన్వర్స్ అంటే 12/1 అవుతాయి. 12/1 అంటే 12 డేస్ అనమాట. అలా డేస్ ఎన్ని అవుతాయి అంటే వీళ్ళకి సంబంధించినవి 12 డేస్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చేసింది ఏంటి? డేస్ కనుక్కోవాలా. డేస్ కనుక్కోకుండా ఎఫిషియన్సీ కనుక్కున్నాం. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేస్ కనుక్కోవాలి, కానీ వీళ్ళకి సంబంధించిన ఎఫిషియన్సీలు కనుక్కొని టోటల్ ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఇన్వర్స్ చేస్తే డేస్ వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా మనం ఎఫిషియన్సీ మెథడ్లో నెంబర్ ఆఫ్ డేస్ని అయితే కనుక్కుంటాం. అర్థమైందా? అండ్ నెక్స్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మెథడ్ ఏంటి అంటే ఎల్సిఎం మెథడ్. ఓకేనా. ఎల్సిఎం మెథడ్ అంటే ఈ మెథడ్లో మనం ఎల్సిఎంని యూజ్ చేయబోతున్నాం అనమాట. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి డేస్ ఇచ్చాడు. అలాగే అదే వర్క్ని బి అనేవాడు 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి మనకి డేస్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి ఇచ్చాడు, కానీ అసలు ఆ వర్క్ ఏంటి
అనేసి ఇవ్వాల, అవునా కదా, ఆ వర్క్ ఏంటి అనేసి ఇవ్వాల, ఓకేనా. అయితే ఇక్కడ టోటల్ వర్క్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎంని మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఎల్సిఎంనే టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎల్సిఎం మెథడ్ అనేసి పేరు వచ్చిందనమాట, ఓకేనా. సో అదే అనమాట. సో ఇక్కడ చూడండి 20కి 30కి ఎల్సిఎం ఏమవుతుందంటే ఆబ్వియస్గా 60 అవుతుంది, అవునా కదా. సో అలా దీని యొక్క ఎల్సిఎం వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 60 అనమాట. సో అలా 60 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ 60నే తీసుకోవాల్సిన అవసరం లేదు, దీని యొక్క మల్టిపుల్స్ని కూడా తీసుకోవచ్చు, ఎల్సిఎం తీసుకోవచ్చు, ఎల్సిఎం యొక్క మల్టిపుల్స్ని కూడా మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క మల్టిపుల్స్ అంటే 60కి ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఇంటూ 3 180 ఇంటూ 4 240 ఇంటూ 5 300 లైక్ దట్, ఇలా అనమాట. ఇవి మల్టిపుల్స్. సో ఈ మల్టిపుల్స్లో ఏదైనా తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, అలా ఏదైనా సరే 60 కానీ దాని యొక్క మల్టిపుల్స్ కానీ అంటే ఎల్సిఎం కానీ దాని యొక్క మల్టిపుల్స్ కానీ దేనైనా సరే మనం ఇక్కడ టోటల్ వర్క్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఉన్న వాటిలో చిన్న నెంబర్ ఇదే కదా, అందుకే మనం ఎల్సిఎంని టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. చిన్న నెంబర్ అనుకోండి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. సో అందుకే మనం ఎల్సిఎంనే డైరెక్ట్గా టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. మరి ఇక్కడ టోటల్ వర్క్ అనేది 60 యూనిట్స్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చూస్తే ఏ అనేవాడు 20 డేస్లో 60 యూనిట్స్ చేస్తున్నాడు, 20 డేస్లో 60 యూనిట్స్ని కంప్లీట్ చేస్తున్నాడు. అప్పుడు 1 డేకి ఎంత చేయాలి, ఈ 20ని ఇటు పట్టుకురా, ఎంత అవుతుంది, బై 20 అవుతుందా, బై 20. అలా 1 డేకి ఎంత చేస్తాడు, 60/20 అంటే 3 యూనిట్స్ చేస్తాడు అనమాట. 1 డేలో ఎంత, 3 యూనిట్స్ అనమాట, ఓకేనా. అలాగే బి అనేవాడు 30 డేస్లో 60 యూనిట్స్ని కంప్లీట్ చేస్తున్నాడు, అవునా కదా. బి అనేవాడు 30 డేస్లో ఇదే 60 యూనిట్స్ని కంప్లీట్ చేస్తున్నాడు. అలా 1 డేకి ఎంత చేస్తాడు, 60/30. ఇక్కడేమో 60/20 చేసాం, సేమ్ ఇక్కడ కూడా అంతే 60/30 చేస్తాం. అలా 1 డేకి ఎంత చేస్తాడు, 60/30 అంటే 1 డేకి 2 యూనిట్స్ అయితే చేస్తాడు. మరి ఇక్కడ చెప్పండి, డేస్లో టైం ఇచ్చాడు. మరి డేస్లో టైం ఇచ్చినప్పుడు 1 డేకి ఎంతైతే చేస్తామో, 1 డేకి ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే ఏమంటామని చెప్పాం, ఎఫిషియన్సీ అని చెప్పాం. మరి ఇది 1 డే వర్కే, ఇదేమో ఏకి సంబంధించింది, ఇదేమో బికి సంబంధించింది. సో అలా 1 డే వర్క్లు కాబట్టి ఇవి ఏమవుతాయి, ఎఫిషియన్సీలు అవుతాయి అనమాట. ఇది డేస్, ఇది ఎఫిషియన్సీ, ఇదేమో టోటల్ వర్క్. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని అడిగింది డేస్ అనే కాదు, కొన్నిసార్లు అవర్స్ ఇస్తాడు, కొన్నిసార్లు మినిట్స్ ఇస్తాడు. ఏది అడిగినా సరే టైం అడిగితే సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో ఇక్కడ వీళ్ళిద్దరు చేయాలి కదా, వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఏంటి, మనల్ని టైం అడిగితే అంటే డేస్ కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ ఏదైనా అడిగితే చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ వేస్తే మనకి డేస్ కానీ అవర్స్ కానీ ఏదైనా సరే ఫ్రాక్షన్లో వస్తుంది అనమాట టైం అనేది, ఓకేనా. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ చేయాల్సిన వర్క్ ఎంత, 60 బై దీన్ని ఎవరు చేయాలి, ఏ అండ్ బి చేయాలి. మరి వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 3+2 కదా, 3+2. సో 3+2 అంటే 5 అనమాట, ఓకేనా. అలా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 60/5 ఎంత, 12 కదా, 12 అనమాట. అలా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటే 12 డేస్ ఆఫ్ టైం అయితే వీళ్ళిద్దరికి పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఎన్ని డేస్ వచ్చినాయి, 12 డేస్ వచ్చినాయి కదా, 12 డేస్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎఫిషియన్సీలు కనుక్కొని దాన్ని ఇన్వర్స్ చేసి డేస్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఎల్సిఎం మెథడ్ కదా, సో టోటల్ వర్క్ తీసుకున్నాం. టోటల్ వర్క్ ఎలా, వీటి యొక్క ఎల్సిఎం అనమాట, అది తీసుకొని ఎఫిషియన్సీలు కట్టాం. ఎఫిషియన్సీలు ఎలా వస్తాయని చెప్పాను సింపుల్గా, టోటల్ వర్క్ బై డేస్ అంటే 60/20 60/30 అలా అనమాట, ఓకేనా. సో ఇది తెలుసుకుంటే మనకి డేస్ లేదా టైం అనేది ఎలా వస్తుంది, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని కింద రాస్తే అయిపోతుంది, ఓకేనా. మళ్ళీ సేమ్ ప్రాబ్లము, కాకపోతే ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే రేషియో మెథడ్. ఏం మెథడ్,
రేషియో మెథడ్. సో అర్థమైపోయి ఉంటుంది ఏం యూజ్ చేస్తాం మనం ఇక్కడ, రేషియోస్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. మెథడ్ ఏంటి, రేషియో మెథడ్. సో ఇది కూడా సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం వాడేది ఈ ఎల్సిఎం మెథడ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం వాడేది ఎల్సిఎం మెథడ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మెథడ్ ఏంటి, ప్రజెంట్ రేషియో మెథడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు చూడండి, మనకేమి ఇచ్చాడు, ఏ అనేవాడు ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు. అలాగే బి అనేవాడు అదే వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి డేస్ ఇచ్చాడు. అంటే ఏకి సంబంధించిన డేస్ ఇచ్చాడు, బికి సంబంధించిన డేస్ ఇచ్చాడు. సో అలా ఇక్కడ మనం డేస్కి రేషియో కడతాం. దేనికి కడతాం, రేషియో, డేస్కి అయితే రేషియో కడతాం. సో ఇక్కడ ఎవరికి, ఏకి బికి సంబంధించిన డేస్ ఉంటాయి కదా, వాటికి రేషియో కడతాం. ఇక్కడ ఏకి సంబంధించిన డేస్ ఎన్ని, 20 డేస్, అవునా. అలాగే బికి సంబంధించిన డేస్ 30 డేస్. ఇక్కడ ఈ డేస్కి రేషియో కడతాం, డేస్కి రేషియో కడతాం అనమాట. డేస్ అంటే డేస్, అవర్స్ అయితే అవర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. సో రేషియో ఏమవుతుంది, 2:3 అనమాట. 2:3 అనమాట. సో డేస్కి రేషియో ఎంత, 2:3. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎఫిషియన్సీకి రేషియో ఏమవుతుంది, ఎఫిషియన్సీకి రేషియో ఏమవుతుంది అంటే దీనికి ఇన్వర్స్ అవుతుంది. ఎందుకంటే ఎఫిషియన్సీ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అలా ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్. ఇది 2:3 కదా, దీని రేషియో ఏమవుతుంది, 3:2 అవుతుంది అనమాట. 3:2 అవుతుంది అనమాట, అలా అనమాట. ఓకేనా. సో అలా ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 3:2. ఎఫిషియన్సీ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, డేస్లో కాబట్టి ఇచ్చింది. 1 డే వర్క్నే మనం ఎఫిషియన్సీ అంటాం. అంటే సింపుల్గా ఏ అనేవాడు 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 3 యూనిట్స్ చేస్తాడు. అదేవిధంగా బి అనేవాడు 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, వర్క్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తాడు. అదనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏ అనేవాడు 20 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు, అవునా కదా. ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అలా రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, వీడు 20 డేస్ చేస్తున్నాడు. రోజుకి ఎన్ని యూనిట్స్, 3 యూనిట్స్. మరి 20 డేస్లో 20 × 3, అలా టోటల్గా వీడు చేసే వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్. ఈ 60 యూనిట్స్ టోటల్ వర్క్ అవుతుంది. ఎందుకంటే 20 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే వీడు 20 డేస్ చేసిన తర్వాత ఆపేస్తాడు. అలా రోజుకి ఎన్ని యూనిట్స్, 3 యూనిట్స్. 20 డేస్ చొప్పున 3 యూనిట్స్ అంటే 20 × 3 60 యూనిట్స్ అనమాట. అలా టోటల్ వర్క్ అనేది ఈ 60 యూనిట్స్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ నుంచి చూసుకోండి, బి ఒక రోజులో ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. అలా వీడు 30 డేస్ చేస్తే వర్క్ అయిపోతుంది. మరి 30 డేస్లో ఎన్ని యూనిట్స్ చేయాలి, 30 × 2 ఎన్ని యూనిట్స్, 30 × 2 ఎన్ని యూనిట్స్ అంటే 60 యూనిట్స్. మళ్ళీ సేమ్ వచ్చిందా రాలేదా, అలా ఇది కూడా టోటల్ వర్కే అవుతుంది. అయితే ఈ వర్క్ని ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి మనల్ని అడిగింది డేస్ కాబట్టి ఏం చేయాలి, సింపుల్గా చేయాల్సిన వర్క్ ఎంత, 60 బై దాన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అన్నాను. మరి దాన్ని ఎవరు చేయాలి, ఏ అండ్ బి కలిసి చేయాలి. మరి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2. సో వాళ్ళిద్దరు కలిసి చేయాలి కాబట్టి వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 3 + 2 5. అలా డేస్ ఏమవుతాయి అంటే 5 1 టైము, 5 ఇక్కడ 12 టైమ్స్. అలా డేస్ ఎన్ని, 12 డేస్ అనమాట. అర్థమైందా. సో ఇది బై యూజింగ్ రేషియోస్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ టోటల్ వర్క్ ఎలా వచ్చిందో అర్థమైందా. 20 డేస్ చేస్తే వర్క్ అయిపోద్ది అని చెప్పాడు. మరి 20 డేస్ వర్క్ చేస్తున్నాడు. రోజుకి ఎన్ని యూనిట్స్, 3 యూనిట్స్. అలా 20 డేస్లో 20 × 3 60 యూనిట్స్ అనమాట. అది టోటల్ వర్క్ అవుతుంది. లేదంటే ఇక్కడ వీడు చూస్తే వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే 30 డేస్ వర్క్ చేస్తున్నాడు. రోజుకి ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. మరి 30 డేస్లో రోజుకు 2 యూనిట్స్ కడకంటే 30 × 2 అంటే 60 యూనిట్స్ అనమాట. ఓకేనా. సో అలా ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఇదేం తీసుకోవచ్చు, 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒకటే. ఓకేనా. సో అదనమాట. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఫార్ములా వేస్తామన్నమాట. ఇక్కడ ఏంటి, ఏ అనేవాడు ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, బి అనేవాడు అదే వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అనేసి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇద్దరు కలిసి టుగెదర్ ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అని అడిగితే ఆ నంబర్ ఆఫ్ డేస్ ఏమవుతాయి అంటే ఈ ఫార్ములా అనేది ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడే వాడాలన్నమాట. సో డైరెక్ట్గా డేస్ ఏమవుతాయి అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనమాట. ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. సో అలా ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. కలిసి టుగెదర్ అనే మాట కూడా రావాలి. ఏం రావాలి,
టుగెదర్ అనే మాట కూడా రావాలి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్ అంటేనే a ఇంటూ బి బై a ప్లస్ బి అనేసి మాట వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ఫార్ములా అయితే వస్తుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ డైరెక్ట్గా పెడితే మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ ఎంత అంటే 20 తీసుకోవాలి, బి వాల్యూ ఎంత అంటే 30 తీసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత 20 అనమాట. ఏ బి వాల్యూస్ అంటే సింపుల్గా డేస్ ఇస్తాడు కదా, సో ఆ డేస్ని మనం ఒకటి ఏ ఒకటి బి తీసుకుంటాం. సో అలా ఏబి బై ఏ ప్లస్ బి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్, లేదు అవర్స్లో ఇచ్చాడు అనుకోండి టైం అవర్స్, నెంబర్ ఆఫ్ అవర్స్ వస్తాయి. లేదు మినిట్స్లో ఇచ్చాడు అనుకోండి నెంబర్ ఆఫ్ మినిట్స్ వస్తాయి అనమాట. మీకు చెప్తానే వస్తున్నాయి దాని నుంచి. ఓకేనా. సో అలా వస్తాయి అనమాట. 20 ఇంటూ బి అంటే ఎంత 30 డివైడెడ్ బై ఏ ప్లస్ బి అంటే 20 ప్లస్ 30 అనమాట. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 20 ఇంటూ 30 అలా వదిలేసే, 20 ఇంటూ 30 అలా వదిలేసే, డివైడెడ్ బై 50 కదా, డివైడెడ్ బై 50 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్, 5 1 టైమ్, 5 ఇక్కడ 4 టైమ్స్, 4 3 ఎంత 12 అనమాట. అలా డేస్ ఏమవుతాయి అంటే 12 డేస్ అవుతాయి. చూడండి ఇక్కడ 12 డేస్, ఇదిగోండి ఇదిగో ఇక్కడ 12 డేస్, ఇదిగోండి ఇక్కడ కూడా 12 డేస్ అనమాట. అలా ఈ 4 డిఫరెంట్ మెథడ్స్లో మనకి సేమ్ వచ్చిందనమాట. ఒకటేంటి ఫస్ట్ ఎఫిషియన్సీ మెథడ్. ఇక్కడ మనం ఎఫిషియన్సీలు కడతాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏబి ఉన్నారు కదా, సో ఇక్కడ వీళ్ళు చేయాలి కదా, సో వీళ్ళ డేస్ అడుగుతాడు. మనం వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటాం. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి అనమాట. వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి 1/12 వచ్చిందా, 1/12. ఆ ఎఫిషియన్సీని ఇన్వర్స్ చేస్తే, రివర్స్ చేస్తే, ఆ ఫ్రాక్షన్ని రివర్స్ చేసామనుకోండి మనకి నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. అదేవిధంగా ఎల్సిఎం మెథడ్. సో ఇది మనం వాడే మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇది వాడతాం అనమాట. సో అలా ఎల్సిఎం అంటే ఇక్కడ ఏం లేదు, టోటల్ వర్క్ తెలియదు కాబట్టి ఆ టోటల్ వర్క్ని ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవైలబుల్గా వాటి యొక్క ఎల్సిఎంగా మనం టోటల్ వర్క్ని కన్సిడర్ చేస్తాం. అలా ఎఫిషియన్సీలు తీసుకొస్తాం. ఎఫిషియన్సీ అంటే ఇదిగోండి టోటల్ వర్క్ బై డేస్ అనమాట. అలా సింపుల్గా మనకి ఎఫిషియన్సీలు వస్తాయి. సో టోటల్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ నెంబర్ ఆఫ్ అవర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, టైం అడిగాడు అనుకోండి సింపుల్గా ఏం చేస్తాం, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఏంటి, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ వేస్తే డైరెక్ట్గా మనకి టైం అనేది వస్తుంది అనమాట. నథింగ్ బట్ డేస్ ఆర్ మినిట్స్ ఆర్ అవర్స్. ఓకేనా. సో అది ఈ ఎల్సిఎం మెథడ్. నెక్స్ట్ ఏంటంటే రేషియో మెథడ్ అంటే ఇక్కడ మనకి డేస్ ఇస్తాడు కదా, అంటే అవర్స్ కానీ డేస్ కానీ ఇస్తాడు కదా టైం. సో టైంకి రేషియో కడతాం, దానికి ఇన్వర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీలు వస్తాయి అనమాట. ఓకేనా. సో అలా అనమాట. సో ఎఫిషియన్సీలు వచ్చిన తర్వాత టోటల్ వర్క్ కనుక్కొని ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి, డేస్ అడుగుతున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ. దట్ ఈస్ అబౌట్ రేషియో మెథడ్. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఫార్ములా అనమాట. ఫార్ములా అంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడే, 2 పర్సన్స్ ఉన్నప్పుడే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అది కూడా వాళ్ళిద్దరూ టుగెదర్ అయ్యి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అడిగాడు అనుకోండి, అప్పుడు సింపుల్గా మనం ఆ వాల్యూస్ని ఇక్కడ ఏవైతే ఉంటాయో వాల్యూస్ ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి చేసేసి డైరెక్ట్గా డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఏ వాల్యూ అంటే ఇక్కడ 20, ఇక్కడ 30. సో ఏబి బై ఏ ప్లస్ బి చేస్తే మనకి ఎంత వచ్చింది, 12 డేస్ ఆఫ్ టైం అయితే పట్టిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ 4 డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. సింపుల్గా ఉన్నాయి అనుకోండి వాల్యూస్, డైరెక్ట్గా అసలు ఫార్ములానే వేసేయచ్చు 2 వాల్యూస్ ఉన్నప్పుడు. ఓకేనా. మళ్ళీ ఎల్సిఎం మెథడ్ అది వద్దు. ఎల్సిఎం మెథడ్ ఎప్పుడు వాడతామంటే బాగా మనం 3 పర్సన్స్ వస్తారు, ఏబిసి వాళ్ళు వస్తారు, అప్పుడు మనం ఎల్సిఎంని మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అక్కడ వాడతాం అనమాట. ఇక్కడ ఏంటంటే చిన్న వాల్యూసే కదా, చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు ఏబి బై ఏ ప్లస్ బి అలా వాడేసుకోవచ్చు. లేదంటే ఇంకొక కేసెస్ కూడా వస్తే అక్కడ చెప్తాను, అక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అమన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 28 days, వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ వర్క్ కెన్ బి డన్ బై అమన్ ఇన్ 8 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అమన్ ఒక పనిని 28 రోజుల్లో చేయగలడు, మొత్తం పనిలో అమన్ 8 రోజుల్లో ఎంత భాగాన్ని చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అమన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. వీడు ఒక వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 28 డేస్లో కంప్లీట్ చేయగలడు. అలా ఇవి టోటల్ డేస్ అవుతాయి. టోటల్ డేస్ అవుతాయి అనమాట. ఓకేనా.
అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ వర్క్ కెన్ బి డన్ బై అమన్ ఇన్ 8 days. అంటే ఇక్కడ అమన్ కనుక 8 days వర్క్ చేస్తే అప్పుడు టోటల్ వర్క్లో ఎంత పార్ట్ కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా టోటల్ డేస్ ఎన్ని 28, కానీ వీడు చేసే డేస్ ఎన్ని 8 days వర్క్ చేస్తాడు. అంటే ఓన్లీ 8 days వీడు వర్క్ చేస్తాడు. అలా చేస్తే అప్పుడు వర్క్లో ఎంత పార్ట్ కంప్లీట్ అవుతుంది, నథింగ్ బట్ ఎంత ఫ్రాక్షన్ కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ లేదా పార్ట్ ఆఫ్ వర్క్ ఎలా కనుక్కుంటామని చెప్పాను, సింపుల్గా టోటల్ డేస్ని కింద రాయమన్నా. సో టోటల్ డేస్ అంటే 28 days కదా, సో 28ని కింద రాయండి. వీడు ఎన్ని రోజులు చేశాడు ఆ డేస్ని పైన రాయమన్నా. సో వీడు ఎన్ని రోజులు చేశాడు, ఓన్లీ 8 days చేశాడు, ఆ డేస్ పైన రాయమన్నా. అంటే 8 days పైన రాయండి. అయితే ఇక్కడ డేస్ ఉంటే ఇక్కడ కింద కూడా డేస్ ఉండాలి, ఓకేనా. ఇక్కడ డేస్ ఉంటే ఇక్కడ డేస్ ఉండాలి, లేదు ఇక్కడ అవర్స్ ఉంటే ఇక్కడ కూడా అవర్సే ఉండాలి. సేమ్ ఉంటేనే కదా క్యాన్సిల్ అయ్యేది. సో అలా అనమాట, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో 8 days by 28 days. సో ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 4 ఇక్కడ 2 times పోతుందా, 4 ఇక్కడ 7 times పోతుంది. అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 2/7 అవుతుంది. ఇది ఫ్రాక్షన్ అవుతుంది. అదే ఒకవేళ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అన్నాడు అనుకోండి, అప్పుడు పర్సంటేజ్ అంటే ఈ ఫ్రాక్షన్ కనుక్కుంటాం కదా, కనుక్కున్న తర్వాత ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. జస్ట్ ఫ్రాక్షన్ అడిగితే ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. టోటల్ డేస్ కింద రాయాలి, వాడు ఎన్ని రోజులు చేశాడో అది పైన రాయాలన్నమాట, ఓకేనా. సో చేస్తే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది. ఎంత అంటే 2/7. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే అనిల్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 80 days. వాట్ % వర్క్ ఆఫ్ ద టోటల్ వర్క్ కెన్ బి డన్ బై అనిల్ ఇన్ 30 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అనిల్ ఒక పనిని 80 రోజుల్లో చేయగలడు. మొత్తం పనిలో ఎంత శాతం పనిని అనిల్ 30 రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ అనిల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు, కెన్ డూ ఏ వర్క్ ఇన్ 80 days. అంటే ఇక్కడ ఒక వర్క్ని వీడు కంప్లీట్గా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు, 80 daysలో పూర్తి చేయగలుగుతాడు. అలా ఈ 80 days అనేవి ఏమవుతాయి, టోటల్ డేస్ అవుతాయి అనమాట. ఇవి ఏమవుతాయి, టోటల్ డేస్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ % వర్క్ ఆఫ్ ద టోటల్ వర్క్. సో టోటల్ వర్క్లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు, ఏమంటున్నాడు, పర్సంటేజ్ అంటున్నాడు. పర్సంటేజ్ అంటే మనం ఏం చేస్తాం, పర్సంటేజ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కనుక్కుంటాం కదా, దానికి ఇంటూ 100 చేస్తాం. ఇప్పుడే చెప్పా, ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కనుక్కొని ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది అనమాట, పర్సంటేజ్ ఆఫ్ వర్క్ వస్తుంది అనమాట, ఓకేనా. కెన్ బి డన్ బై అనిల్ ఇన్ 30 days. అంటే వీడు 30 days చేస్తే అప్పుడు టోటల్ వర్క్లో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి టోటల్ డేస్ ఎన్ని, టోటల్ డేస్ 80 days, అవునా, టోటల్ డేస్ 80 days. సో అది కింద రాయండి. వీడు ఎన్ని రోజులు చేశాడు, 30 days చేశాడు. అలా ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ ఇది అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఫ్రాక్షన్ కాదు, పర్సంటేజ్ అడిగాడు. పర్సంటేజ్ కాబట్టి ఈ ఫ్రాక్షన్కి ఇంటూ 100 చేయాలి. సో అయిపోయింది ఆన్సర్. ఇంకా చూడండి 0 0 గెట్ క్యాన్సిల్డ్. 3/8 ఇంటూ 100 అంటే ఎంత పర్సంటేజ్ అవుతుంది, మీ అందరికీ తెలుసు 37.5% అని, అవునా. సో అలా 37.5% అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ వాల్యూస్ మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్పే పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్లో ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. పర్సంటేజెస్, డిస్కౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ తర్వాత వచ్చేసరికి మనకి యావరేజెస్, తర్వాత వచ్చేసరికి డిజిటల్ సమ్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు, ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 16 days అండ్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 96 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. ఏ ఒంటరిగా ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు బి ఒంటరిగా అదే పనిని 96 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ మరియు బి ఇద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని నేను ఎల్సిఎం మెథడ్లో చెప్తాను, అదేవిధంగా డైరెక్ట్గా ఫార్ములా వేసి ఎలా చేయాలో చెప్తాను. 2 మెథడ్స్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేషియోస్ అలాగే ఎఫిషియన్సీ ఆ రెండింటి జోలికి నేను వెళ్ళను. డైరెక్ట్గా ఎల్సిఎం మెథడ్ ఒకటి, తర్వాత వచ్చేసరికి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా AB/A+B, ఆ ఫార్ములా, ఈ రెండింటిని యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎల్సిఎం మెథడ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 16 days. అంటే ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 16 daysలో కంప్లీట్ చేస్తాడు.
అలాగే అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 96 డేస్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్ని డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 96 డేస్. ఓకే, బి అనేవాడు ఇదే వర్క్ని 96 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి చెప్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఇదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ మనకు తెలుసా? తెలియనప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు 3 ఉంటే 3టికి ఎల్సిఎం తీసుకుంటాం అంతే, అంతకుమించి డిఫరెన్స్ ఉండదు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 96 అవుతుంది. ఎందుకంటే 16 టేబుల్లో 96 వచ్చింది కదా, అంటే 16 మల్టిపుల్ కదా. సో అలా 96 అనేది ఎల్సిఎం అవుతుంది. అలా ఇదేమవుతుంది, ఇది టోటల్ వర్క్ అవుతుంది. అర్థమైందా? మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఎలా వస్తాయని చెప్పాను, వర్క్ బై డేస్ అంటే 96/16 అంటే ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఎఫిషియన్సీ 96/16 అంటే 6 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ 96/96 అంటే 1 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఏ యొక్క ఎఫిషియన్సీ 6 అవుతుంది, బి యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. సో ఇప్పుడు ఏ అండ్ బి వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో టైం అడిగితే సింపుల్గా ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ. మరి ఇక్కడ చేయాల్సిన వర్క్ ఎంత, వీళ్ళు ఇదే వర్క్ చేయాలి కదా. సో 96 చేయాలి బై దీన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరూ చేయాలి. మరి వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 6 + 1 7 అవుతుంది కదా. సో 7 అనమాట. ఇది నెంబర్ ఆఫ్ డేస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో 96/7 ఎక్కడ ఉంటే అది మనకు ఆప్షన్ అవుతుంది. ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఇది ఒక మెథడ్. అలాగే ఇదేంటంటే ఎల్సిఎం మెథడ్. అలాగే ఇంకొక మెథడ్ చెప్పే కదా, ఏంటి, డైరెక్ట్గా ఫార్ములా ఉందని చెప్పా. డైరెక్ట్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ఇద్దరు పర్సన్స్ ఉండాలి. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎన్ని డేస్ అన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా. వీళ్ళిద్దరూ కలిసి టుగెదర్ చేస్తే ఎన్ని డేస్ కనుక్కోమంటేనే ఈ ఫార్ములాని యూజ్ చేయాలన్నమాట. ఫార్ములా ఏమని చెప్పాను, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. సో ఏబి వాల్యూస్ ఏం తీసుకోవాలని చెప్పాను, డేస్ తీసుకోవాలని చెప్పాను. అవునా. సో ఏ వాల్యూ 16, బి వాల్యూ 96. సో వాల్యూ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ 16, బి వాల్యూ 96 డివైడెడ్ బై 16 + 96 అంటే డైరెక్ట్గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 112 అవుతుందా, 112 అవుతుంది అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 16 ఇక్కడ 1 టైం పోతుంది, 16 ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ పోతుంది. అవునా కదా. సో అలా 96/7 కదా. ఇది డైరెక్ట్గా డేస్ అవుతాయి అనమాట. డేస్ ఎలా వస్తాయి, డైరెక్ట్గా ఏబి బై ఏ ప్లస్ బి చేస్తే ఎంత వచ్చింది మనకి, 96/7 డేస్ వచ్చింది అనమాట. అలా ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా డైరెక్ట్ ఫార్ములా చేయొచ్చు, లేదంటే బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అనమాట. ఇలాగనే చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఇక్కడనే కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎల్సిఎం మెథడే యూజ్ చేస్తాం. మీకు గుర్తుంటే డైరెక్ట్గా ఫార్ములా వేసేయండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే. ఓకేనా. సో డైరెక్ట్గా ఫార్ములా వేస్తే ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ద టైమ్ టేకెన్ బై దెమ్ వర్కింగ్ టుగెదర్ టు డూ ద సేమ్ వర్క్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. వారు కలిసి అదే పనిని చేయడానికి పట్టే సమయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 15 daysలో కంప్లీట్ చేస్తాడు. అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. సో బి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 20 daysలో కంప్లీట్ చేస్తాడు. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, టైం టేకెన్ బై దెమ్ వర్కింగ్ టుగెదర్ టు డూ ద సేమ్ వర్క్. అంటే సింపుల్గా ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ టుగెదర్ కలిసి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదంటే ఎల్సిఎం మెథడ్కి వెళ్ళొచ్చు. ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది, ఫార్ములా యూస్ చేస్తే ఏబి బై ఏ ప్లస్ బి. అవునా కదా. వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్ అడుగుతున్నాడు. సో ఏబి బై ఏ ప్లస్ బి, ఏబి అంటే ఇదిగోండి 15 ఇంటూ బి అంటే 20 బై ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుంది, 35 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. సో ఎంత అవుతుంది, 60/7. 60/7 అంటే వాల్యూ ఎంత ఉండాలి,
7 దీంట్లో 8 సార్లు పోతుంది, 8 పాయింట్ సంథింగ్ ఉండాలన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ 7 పాయింట్ సంథింగ్, ఇక్కడేమో 10 పాయింట్ సంథింగ్, ఇక్కడేమో 8 పాయింట్ సంథింగ్, ఇక్కడ 9 పాయింట్ సంథింగ్. సో అలా మనకి ఇక్కడ 8 పాయింట్ సంథింగ్ ఎక్కడ వచ్చింది, 8 4/7 అనమాట. అలా ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే మీరు ఎల్సిఎం మెథడ్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అంటే 60 అవుతుంది. అవునా కదా. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 60 అవుతుంది. అలా ఇది టోటల్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఎలా వస్తాయని చెప్పాను, 60/15 ఎంత 4 అనమాట. అలా ఏ ఎఫిషియన్సీ 4. అలాగే ఇక్కడ బి ఎఫిషియన్సీ ఎంత 60/20 అంటే బి ఎఫిషియన్సీ 3 అవుతుంది. అవునా. సో ఇక్కడ వీళ్ళకి సంబంధించిన డేస్ అడిగాడు. సో ఏం చేయాలి, సింపుల్గా చేయాల్సిన వర్క్ ఎంత 60 బై దాన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరూ చేయాలి, ఏబి ఇద్దరు చేయాలి. సో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 4 + 3 కదా, సో 7 అనమాట. అలా 60/7. సో చేస్తే ఏమవుతుంది, 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎంతో మనకు అనవసరం, 8 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. అర్థమైందా. సో అలా నెంబర్ ఆఫ్ డేస్ అడిగితే ఈ విధంగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ కెన్ ఫినిష్ జాబ్ ఇన్ 8 hours అండ్ బి కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 12 hours ఇండిపెండెంట్లీ ఇఫ్ ద వర్క్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ దే డూ ద సేమ్ జాబ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 8 గంటల్లో మరియు బి అదే పనిని 12 గంటల్లో స్వతంత్రంగా పూర్తి చేయగలరు. వారు ఒకేసారి పని చేస్తే అదే పనిని ఎన్ని గంటల్లో చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 8 days. సారీ ఇక్కడ అవర్స్ కదా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని అవర్సే కదా, అవర్స్ ఇక్కడ అవర్స్, మనం నడుస్తుంది కూడా అవర్సే. సో ఏదైనా తీసుకోవచ్చు, డేస్ అనుకోవచ్చు, అవర్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. ప్రొసీజర్ మాత్రం సేమ్, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా. చూడండి, ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తాడు, 8 hours. ఓకేనా. సో అలా ఏ అనేవాడు ఎన్ని అవర్స్ అంటే 8 hours కంప్లీట్ చేస్తాడు. అలాగే బి కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 12 hours. సో బి వచ్చేసరికి 12 hours కంప్లీట్ చేస్తున్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ ద వర్క్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ దే డూ ద సేమ్ జాబ్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కనుక కలిసి చేస్తే, వీళ్ళిద్దరు కనుక కలిసి వర్క్ చేస్తే వీళ్ళిద్దరికి ఎన్ని అవర్స్ ఆఫ్ టైం పడుతుంది ఈ సేమ్ వర్క్ చేయడానికి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సేమ్ ప్రొసీజర్ అప్లై చేసుకోవచ్చు. ఏంటి, ఈ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఈ ఎల్సిఎం మెథడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఎల్సిఎం మెథడ్ చేద్దాం, తర్వాత ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఓకేనా. రెండు నేర్చుకున్నట్టు ఉండేది, ఎందుకంటే 3 వేరియబుల్స్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎల్సిఎం మెథడ్ మీకు సరిగా వంట పట్టలేదు అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతారు. అదే ఇక్కడి నుంచి నేర్చుకున్నారనుకోండి సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అందుకే నేను గుచ్చు చెబుతుంది ఈ ఎల్సిఎం మెథడ్ అనేసి. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 8కి 12కి ఎల్సిఎం ఏమవుతుంది, 24 అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 24/8 ఎఫిషియన్సీ 3 అవుతుంది. ఇక్కడ 24/12 ఎఫిషియన్సీ 2 అవుతుంది. అవునా. సో ఇక్కడ మనం అడిగింది ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎన్ని అవర్స్ ఆఫ్ టైం పడుతుంది అంటున్నాడు. సో టైం అడుగుతున్నాడు. సింపుల్గా చేయాల్సిన వర్క్ ఎంత, అది చూడండి ఎంత అంటే 24. దాన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరూ చేయాలి, ఏబి చేయాలి. అంటే వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ కింద రాయాలి. అంటే 3+2 నథింగ్ బట్ 5 అనమాట. సో ఇక్కడ పాయింట్స్లో ఇచ్చాడు కదా, డైరెక్ట్ చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 1 టైమ్, 5 ఇక్కడ 4 times, 5 4s 20, ఇంకా 4 మిగులుతుంది, పాయింట్ పెడితే 40, 8 times అనమాట. సో 4.8 అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే వీ కెన్ గో అండ్ యూజ్ ద ఫార్ములా 2. ఓకేనా. చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇక్కడ అవర్స్ తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, డేస్ అయితే డేస్, అవర్స్ అయితే అవర్స్, ఇవి తీసుకోవాలి. ఇంకా వీటితో మనకు అనవసరం, ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఫార్ములాలో. ఓకేనా. సో ఫార్ములా ఏంటి, ఏబి బై ఏ ప్లస్ బి అనమాట. ఏబి అంటే 8 × 12 8 × 12 బై ఏ+b అంటే ఎంత అవుతుంది, 8 + 12 20 అవుతుందా, 20 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 2 ఇక్కడ 4 times, 2 ఇక్కడ 10 times పోతుంది, 12 4s 48/10 అంటే 4.8 అనమాట. అలా 4.8 అనేది మళ్ళీ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే రామా ప్యాక్స్ 36 boxes in 1 hour. హర్ సిస్టర్ నీడ్స్ 3 hours టు ప్యాక్ ద సేమ్ నంబర్. హౌ మచ్ టైమ్ విల్ దే టుగెదర్ టేక్ టు ప్యాక్ దీస్ 36 boxes అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రమ 1 గంటలో 36 పెట్టెలను ప్యాక్ చేస్తుంది. ఆమె సోదరికి అదే సంఖ్యలో ప్యాక్ చేయడానికి 3 గంటలు పడుతుంది. వారిద్దరూ కలిసి ఈ 36 పెట్టెలను ప్యాక్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్త చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ రామ ఏం చేస్తుంది,
ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, 36 బాక్సెస్ ఉన్నాయి. వీటిల్ని 1 అవర్లో ప్యాక్ చేస్తుంది అనమాట. ఓకేనా, రామ ప్యాక్స్ 36 బాక్సెస్ ఇన్ 1 అవర్. అంటే 1 అవర్లో 36 బాక్సెస్ని అయితే ప్యాక్ చేస్తుంది. ఇక్కడ టైం అనేది ఎలా ఇచ్చాడు? అవర్స్లో ఇచ్చాడు. అవునా, టైం అనేది అవర్స్లో ఇచ్చాడు. మరి నాకు చెప్పండి, టైం అనేది అవర్స్లో ఇచ్చినప్పుడు 1 అవర్కి మనం ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని ఏమంటాం? ఎఫిషియన్సీ అంటాం. అదే ఒకవేళ టైం అనేది డేస్లో ఇస్తే అప్పుడు 1 డేలో ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని ఎఫిషియన్సీ అంటాం. మరి ఇక్కడ అవర్స్లో ఇచ్చినప్పుడు 1 అవర్లో ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని ఏమంటాం? ఎఫిషియన్సీ అంటాం. మరి ఇక్కడ రామ అనే ఆమె 1 అవర్లో 36 బాక్సెస్ని ప్యాక్ చేస్తుంది. అలా 1 అవర్కి ఎంత వర్క్ చేస్తుంది? 36 బాక్సెస్ని ప్యాక్ చేస్తుంది. కాబట్టి ఇది 1 అవర్లో చేసే వర్క్ అవుతుంది, ఇది 1 అవర్లో చేసే వర్క్ అవుతుంది. మరి 1 అవర్లో చేసే వర్క్ని మనం ఏమంటాం అంటే ఎఫిషియన్సీ అంటాం. అలా రామ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 36 అవుతుంది. సింపుల్గా 36 అంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, యాక్చువల్గా ఏమనాలంటే 36 బాక్సెస్ పర్ అవర్, 36 బాక్సెస్ పర్ అవర్ అనాలి. ఓకేనా, కానీ జస్ట్ 36 అంటే సరిపోతుంది అనమాట. అలా రామ ఎఫిషియన్సీ ఎంత అంటే 36 బాక్సెస్ అనమాట. 36 బాక్సెస్ ఇవి ఎఫిషియన్సీలు. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హర్ సిస్టర్ నీడ్స్ 3 అవర్స్ టు ప్యాక్ ద సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ అంటే ఇక్కడ 36 బాక్సెస్ కదా. సో ఇవే 36 బాక్సెస్ని ప్యాక్ చేయడానికి వాళ్ళ సిస్టర్కి 3 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. మరి ఇక్కడ చెప్పండి, 3 అవర్స్లో 36 బాక్సెస్ ప్యాక్ చేస్తే అప్పుడు 1 అవర్కి ఎన్ని చేయాలి? 1 అవర్కి 12 ప్యాక్ చేయాలి. అవునా కదా. మరి ఇక్కడ 1 అవర్కి ఎంత వర్క్ చేస్తుంది? 12 ప్యాక్ చేస్తుంది. కాబట్టి సో 1 అవర్ వర్క్ ఎంత అంటే 12. మరి 1 అవర్ వర్క్ని మనం ఏమంటాం? ఎఫిషియన్సీ అంటాం. అలా ఈమె సిస్టర్ ఎస్ అనుకుందాం. ఓకేనా, ఈమె యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 12 అవుతుంది అనమాట. అర్థమైందా? 1 అవర్కి 12 ప్యాక్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి హర్ ఎఫిషియన్సీ. ఓకేనా, సో అలా సిస్టర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 12 అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, హౌ మచ్ టైమ్ విల్ దే టుగెదర్ టేక్ టు ప్యాక్ దీస్ 36 బాక్సెస్. అంటే ఈ 36 బాక్సెస్ని ప్యాక్ చేయడానికి వీళ్ళిద్దరికి కలిస్తే వీళ్ళకి ఎంత టైం పడుతుంది అనేసి అంటున్నాడు. సో టైం అడుగుతున్నాడు కాబట్టి సింపుల్గా ఏం చేయాలి? చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ వేస్తే సరిపోతుంది. చేయాల్సిన వర్క్ ఎంత? 36 బాక్సెస్ని ప్యాక్ చేయడం. అవునా, సో 36 బాక్సెస్ని ప్యాక్ చేయడం అనేది చేయాల్సిన వర్క్ అనమాట. బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ 36 + 12 అంటే వీళ్ళిద్దరు చేయాలి కదా. సో అలా అనమాట. 36 + 12 అంటే 48 అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 36/48 అంటే ఇది టైం కదా, అవర్స్లో వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మినిట్స్లో ఇచ్చాడు. మినిట్స్లో కాబట్టి ఈ అవర్స్ని తీసేసి ఇంటూ 60 మినిట్స్ చేయాలన్నమాట. ఇంటూ 60 మినిట్స్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? సో చూడండి, ఇక్కడ 12 ఇక్కడ 3 టైమ్స్, 12 ఇక్కడ 4 టైమ్స్, 4 ఇక్కడ 1 టైమ్, 4 ఇక్కడ 15 టైమ్స్, 3 15 ఎంత? 45 మినిట్స్ అనమాట. ఓకేనా, 45 మినిట్స్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఇవి బాక్సెస్ పర్ అవర్ అనమాట. ఇది యాక్చువల్గా 36 బాక్సెస్ పర్ అవర్. ఇక్కడ కూడా 36 బాక్సెస్ పర్ అవర్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైం ఏమవుతుంది? చేయాల్సిన వర్క్ ఎంత? 36 బాక్సెస్ని ప్యాక్ చేయడం. బై ఎవరి యొక్క ఎఫిషియన్సీ? వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ. వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే ఏమవుతుంది? 48 బాక్సెస్ పర్ అవర్. 48 బాక్సెస్ పర్ అవర్. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే యాక్చువల్గా చేస్తే ఇలా ఉంటుంది. ఇదిగో బాక్సెస్ క్యాన్సిల్ అయిపోతుంది. అవర్స్ పైకి వెళ్తుంది కదా, ఇక్కడ బైలో ఉన్నది. అంటే 36/48 అవర్స్ అవుతుంది. ఈ అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60 మినిట్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ మనం బాక్సెస్ పర్ అవర్ ఇవి తీసుకోం, జస్ట్ నెంబర్ తీసుకుంటాం అంతే. కాకపోతే మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఇది చెప్పే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే జాన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఎలోన్ ఇన్ 20 days వైల్ రవి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఎలోన్ ఇన్ 28 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద డ్యూఓ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇఫ్ ద వర్క్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాన్ ఒక పనిని ఒంటరిగా 20 రోజుల్లో చేయగలడు. రవి అదే పనిని ఒంటరిగా 28 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి పని చేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేద్దామా? ఇక్కడ
జాన్ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 20 డేస్. అవునా? అలాగే రవి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 28 డేస్. సో ఇద్దరికి సంబంధించిన డేస్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ కనుక్కోమంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద డ్యూఓ అంటే వీళ్ళిద్దరూ కలిసి అనమాట. వీళ్ళిద్దరూ కలిసి టుగెదర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే టుగెదర్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డేస్ ఏమవుతాయి అని చెప్పాను, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఇది డేస్కి ఫార్ములా. డేస్ అయితే డేస్, అవర్స్ అయితే అవర్స్. డైరెక్ట్గా ఇక్కడ ఎందుకంటే 20కి 28కి మళ్ళీ ఎల్సిఎం ఈ తలకాయ నొప్పి లేకుండా సింపుల్గా ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్ పెట్టేస్తే అయిపోతుంది. అంటే ఎల్సిఎం కూడా చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటుంది. బట్ ఇది చేస్తే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏదో ఒకటి, ఇది ఏ ఇది బి, లేకపోతే ఇది ఏ ఇది బి, మీ ఇష్టం. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇట్ మేబీ 20 ఇంటూ 28 డేస్నే తీసుకోవాలి ఏబీగా. ఓకేనా? సో 20 ఇంటూ 28 బై 20 ప్లస్ 28 అంటే 48 అవుతుందా? 48 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనకి 4 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. అవునా? అలాగే 4 ఇక్కడ 3 టైమ్స్, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్? 4 ఇక్కడ 7 టైమ్స్. సో 5 7s ఎంత? 5 7s 35 కదా. సో 35/3 అనమాట. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 అనేది 35 ఎన్ని టైమ్స్ పోతుంది? 11 టైమ్స్ పోతుంది. 3 11 33 కదా. ఇంకా పైన ఎంత మిగిలిపోతుంది? 2 మిగిలిపోతుంది. అవునా? 2 పైన రాసేసాయి బై ఇక్కడ డినామినేటర్లో 3 సేమ్ అనమాట. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 11/2/3 అవుతుంది. ఏమవుతుంది? 11/2/3 అవుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన డేస్ అవుతాయి అనమాట. లేదంటే మీరు సింపుల్గా దేనికి వెళ్ళొచ్చు? ఎల్సిఎం మెథడ్కి వెళ్ళొచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ జాన్ కదా, జాన్ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 20 డేస్. అలాగే నెక్స్ట్ ఎవరు? రవి అనేవాడు ఎన్ని డేస్లో? 28 డేస్లో. అవునా? సో ఇక్కడ వీళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని డేస్ అంటున్నాడు? వీళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని డేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది మీరు కనుక్కుంటే 140 అవుతుంది. లేదంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 × 5. అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 × 7. అవునా? మరి రెండింటిలో 4 కామన్ ఉంది. సో 4 తీసుకో, 4 అయిపోయింది. ఇంకా 4 అయిపోయింది. ఇక్కడ 5 7 ఇంకా వీటిల్లో కామన్ లేదు. సో కామన్ లేదు కాబట్టి సింపుల్గా 5 × 7 తీసుకోవాల్సిందే. 5 × 7 తీసుకోవాల్సిందే. అవునా? సో అలా ఎల్సిఎం ఏమవుతుందంటే 20కి 28కి 4 × 5 × 7, 4 5s 20, 20 × 20 × 7. 20 × 7 అంటే 140 అవుతుందా? డైరెక్ట్గా 140 అవుతుంది అనమాట. అర్థమైందా? 140 అవుతుంది. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి? 140/20. 140/20 అంటే ఎంత అవుతుంది? 7 అవుతుందా? 7 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఇక్కడ ఎఫిషియన్సీ 140/28. 140/28 అంటే 7 4 28, 7 20, 4 ఒకసారి 4 ఇక్కడ 5 సార్లు. అవునా? సో 5 టైమ్స్ పోతుంది. అలా ఎఫిషియన్సీ 5 అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి? వీళ్ళిద్దరికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి? చేయాల్సిన వర్క్ ఎంత? 140 బై ఎవరు చేయాలి? వీళ్ళిద్దరు చేయాలి. సో వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 7 + 5 12 అవుతుందా? 12 అనమాట. సో ఇక్కడ 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 3 12. లేదంటే డైరెక్ట్గా ఇక్కడే కొట్టేసేయండి. 12 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 12 ఇక్కడ 1 టైం పోతుంది. ఇంకా ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 0 20 అవుతుంది. 12 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 20లో 1 టైం పోగా ఇంకెంత మిగులుతుంది? పైన ఎంత మిగులుతుంది అంటే 1 టైం పోగా 8 మిగులుతుంది. 8 బై ఇక్కడ 12 కామన్. సో ఇక్కడ 8/12 అంటే క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 4 ఇక్కడ 2 టైమ్స్, 4 ఇక్కడ 3 టైమ్స్. అలా 11/2/3 అవుతుంది. 11/2/3 అవుతుంది అనమాట. ఇక్కడ కూడా 11/2/3 వచ్చిందనమాట. ఓకేనా? సో అలా 11/2/3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ రామ్ కెన్ డూ ఏ టాస్క్ ఇన్ 20 days అండ్ కృష్ణ కెన్ డూ ఇట్ ఇన్ 30 days దెన్ ద టైమ్ టేకెన్ బై బోత్ టు కంప్లీట్ ద టాస్క్ వర్కింగ్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రామ్ ఒక పనిని 20 రోజుల్లో, కృష్ణ 30 రోజుల్లో చేయగలిగితే ఇద్దరూ కలిసి పని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, రామ్ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? కెన్ డూ ఏ టాస్క్ ఇన్ 20 days. సో 20 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. కృష్ణ కెన్ డూ ఇట్ ఇన్ 30 days. సో కృష్ణ అనేవాడు ఎన్ని డేస్? 30 days అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో చూడండి జాగ్రత్తగా. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే దెన్ ద టైమ్ టేకెన్ బై బోత్ టు కంప్లీట్ ద టాస్క్ వర్కింగ్ టుగెదర్. సో వీళ్ళిద్దరు కలిసి చేస్తే వీళ్ళిద్దరికి ఎంత టైం పడుతుంది అనేసి అడుగుతున్నాడు. సో చూడండి సింపుల్గా ఏం చేయాలి? వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుందా? 60. సో ఎఫిషియన్సీలు ఏమవ్వాలి? 60/20 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుందా? 3. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ
60/30, 60/30 అంటే 2 అవుతుంది అనమాట. అలా వీళ్ళ యొక్క ఎఫిషియన్సీలు వస్తాయి. మనల్ని ఏమడుతున్నాడు, వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో టైం అంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ చేయాల్సిన వర్క్ ఎంత, 60 బై ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు చేయాలి, ఆర్కే ఇద్దరు చేయాలి. సో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 3 + 2 కదా 5 అనమాట. సో 60/5 అంటే ఎంత, 12 days అనమాట. లేదంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఫార్ములా. ఓకేనా, చూస్తే ఇక్కడ ఫస్ట్ డేస్ 20, తర్వాత డేస్ 30, ఇద్దరు కలిసి చేస్తే అంటున్నాడు. ఓకేనా, కంప్లీట్ ద టాస్క్ వర్కింగ్ టుగెదర్ అంటున్నాడు. టుగెదర్ అలాగే 2 వాల్యూసే కదా ఉంది. 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది, A ఇంటూ B బై A+B. చూడండి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, A వాల్యూ 20, B వాల్యూ 30 డివైడెడ్ బై A+B అంటే 50 అవుతుందా, 50, 0 0, లేదంటే ఇక్కడ 0 0, 5 1 టైమ్, 5 ఇక్కడ 4 times, 4 3s ఎంత, 12 అనమాట. అలా 12 days అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ మరియు బి కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 20 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36. సో బి అనేవాడు అదే వర్క్ని, 1 minute, బి అనేవాడు అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 36 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇఫ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్ దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. అంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తే అప్పుడు వీళ్ళకి ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుంది అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ రెండింటికి ఎల్సిఎం కట్టొచ్చు కదా. సో ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 × 5, అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 × 9. మరి రెండింటిలో కామన్ 4 ఉంది కదా, సో కామన్ 4 తీసుకో. అలాగే 5 9, ఈ రెండింటిలో కామన్ ఏమన్నా ఉందా, ఏమీ లేదు, కాబట్టి 5 9 అలాగే తీసుకోవాలి. 5 × 9 అదే విధంగా తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది బై ఇది చేస్తాం. ఇక్కడ ఎఫిషియన్సీ రావాలంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేస్తాం. మరి ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేసామంటే 4 9, ఇక్కడ 4 9 క్యాన్సిల్ అయిపోతుంది, పైన 5 మిగులుతుంది, అవునా కదా. ఇది బై ఇది చేస్తాం, అవునా. 4 × 5 × 9 బై 36 అంటే బై 4 × 9 అనమాట. బైలో 4 9, ఇక్కడ 4 9 క్యాన్సిల్ అయిపోయి 5 అవుతుంది. అలా ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 5 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ వాల్యూ బై ఈ వాల్యూ 4 5, ఇక్కడ 4 5 క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ ఎఫిషియన్సీ 9 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఎఫిషియన్సీ ఎంత అంటే 9. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో మనం ఏం చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ, చేయాల్సిన వర్క్ ఇదే కదా. సో 4 × 5 × 9 సింప్లిఫై చేయకుండా వదిలేసేయండి, డివైడెడ్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఏబీ కదా. సో వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే ఎంత అవుతుంది, 14 అవుతుంది అనమాట. సో ఇది మనకి వర్క్ అవుతుంది, డేస్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 2 ఇక్కడ 2 times, 2 ఇక్కడ 7 times. మరి ఇక్కడ ఏమవుతుంది వాల్యూ, 5 2s 10, 10 అంటే 10 × 9 అంటే 90/7 అనమాట. 90/7 ఎక్కడ ఉందో చూడండి, 90/7 వల్ల మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 7 ఇక్కడ 1 టైము, 7 ఇక్కడ 1 టైం పోతుంది, 20 అవుతుంది. 7 రోజులు 14, ఇంకా 6 మిగులుతుంది. 6 పైన రాసేసి బైలో 7 కామన్ అనమాట. అలా 12 6/7. ఓకేనా, 12 6/7 అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. లేదు అంటే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసుకున్నా మీకు ఇదే వస్తుంది. మళ్ళీ నేను చేయట్లేదు. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ 70% ఆఫ్ ద సేమ్ వర్క్, 70% ఆఫ్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. ఏ ఒక పనిని 15 రోజుల్లో మరియు బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. కలిసి పని చేస్తే వారు అదే పనిలో 70% ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా ట్రికీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింపుల్ క్వశ్చనే, మళ్ళీ పెద్ద ఇది కష్టమేం కాదు ఇది. ఓకేనా, చూడండి ఇక్కడ ఏ అనేవాడు ఏం చేస్తున్నాడు, కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days. ఓకే, ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 15 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఓకే, ఇది కూడా బి అనేవాడు 20 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ 70% ఆఫ్ ద టోటల్ వర్క్. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆ వర్క్లో 70%ని, టోటల్ వర్క్లో 70%ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పటి వరకు ఏంటంటే, ఇందాటి వరకు వచ్చిన క్వశ్చన్స్లో ఏంటంటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేది అడిగాడు. బట్ ఇక్కడ అలా కాదు, టోటల్ వర్క్లో 70%ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి టోటల్ వర్క్లో 70%ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ టోటల్ వర్క్ కనుక్కోవాలి కదా, ఏమవుతుంది, వీళ్ళిద్దరికి ఎల్సిఎం అవుతుంది, అవునా కదా. సో వీళ్ళిద్దరు ఎల్సిఎం అంటే 60 అని కదా, 60. మళ్ళీ ఎల్సిఎం అంటే చూడండి ఇక్కడ సింపుల్ కట్టవచ్చు. ఎలాగంటే ఇక్కడ 5 into 3 అవుతుందా, అలాగే ఇక్కడ 5 into 4 అవుతుంది, అవునా. సో ఇక్కడ మళ్ళీ 60 అంటే మీకు తెలియదు అనుకోండి, ఇలా చేసుకోండి సింపుల్గా. ఇక్కడ ఈ రెండింటిలో కామన్ ఏముంది, 5 ఉంది. ఓకే, 5 into ఇక్కడ 3-4లో కామన్ ఏం లేదు కదా, సో 3-4 రాసేయాల్సింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ 5 కామన్ ఉంది కాబట్టి ఒకసారి రాసాం, బట్ ఇక్కడ 3-4లో ఏం కామన్ లేదు కాబట్టి 3 తీసుకోవాలి, 4 తీసుకోవాలి, అలా 5 into 3 into 4 అనమాట. అలా ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది, ఇది టోటల్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఈ వాల్యూ బై ఈ వాల్యూ. మరి ఇక్కడ చేస్తే 5-3 క్యాన్సిల్ అయిపోయి పైన ఏముంటుంది, 4 ఉంటుంది. అలా ఎఫిషియన్సీ ఇక్కడ 4. అలాగే ఇక్కడ ఈ వాల్యూ బై ఈ వాల్యూ అంటే 5-4 క్యాన్సిల్ అయిపోయి ఎఫిషియన్సీ 3 అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ వర్క్లో 70%, టోటల్ వర్క్ ఇది కదా, ఇందులో 70%ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది టోటల్ వర్క్ కదా, సో ఇది టోటల్ వర్క్ అనమాట. అయితే ఇక్కడ ఇది కాదు చేయాల్సింది, ఇందులో 70%, ఇందులో 70% అంటే 70/100 అనమాట. ఇప్పుడు ఇది టోటల్ వర్క్, దీన్ని ఎవరు చేయాలి, వీళ్ళు చేయాలి, ఏబీ చేయాలి. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ బైలో రాస్తే అప్పుడు మనకేమొస్తుంది, డేస్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, బై ఇది చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంటే 4-3, అవునా కదా. 4-3 అంటే 7 కదా, సో బై 7 చేస్తే దేనికి ఈక్వల్ అవుతాయి, డేస్, నథింగ్ బట్ టైంకి ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 7 ఇక్కడ 7 క్యాన్సిల్, 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 2 టైమ్స్. వాల్యూ ఏమవుతుందో చూడండి, అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, 3 into 2 మిగిలింది. 3 into 2 అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ టోటల్ వర్క్ అంటేనేమో 5 into 3 into 4 ఇది టోటల్ వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ వాల్యూ 7 అనేసి ఇక్కడ వేసేవాళ్ళం. బట్ ఇది కాదు మనల్ని అడిగింది, ఈ టోటల్ వర్క్లో 70%, అందులో 70% అంటే ఇంటూ 70/100 చేయాలన్నమాట. చేస్తే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన వర్క్ ఇది అవుతుంది, దాని వాల్యూ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ వేస్తే డేస్ వస్తాయన్నమాట. అది ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, నమిత ఎలోన్ కంప్లీట్స్ 33 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 16 days అండ్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బాబీ ఎలోన్. ద హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ టోటల్ 28 days. ఇన్ హౌ మెనీ డేస్ నమిత అండ్ బాబీ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ 11/16 ఆఫ్ ద ఒరిజినల్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. నమిత ఒంటరిగా 16 రోజుల్లో 33 పనిని పూర్తి చేస్తుంది మరియు మిగిలిన పనిని బాబీ ఒక్కడే పూర్తి చేస్తాడు. మొత్తం పని 28 రోజుల్లో పూర్తవుతుంది. నమిత మరియు బాబీ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో అసలు పనిలో 11/16వ వంతు పనిని పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ని. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు, నమిత ఎలోన్ కంప్లీట్స్ 1/3% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 16 days. మరి ఇక్కడ చెప్పండి, 1/3% అంటే ఏమవుతుంది, 1/3 అనే కదా ఫ్రాక్షన్లో, అంటే వర్క్లో 1/3ని ఎవరు కంప్లీట్ చేస్తున్నారు, నమిత కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో, ఇన్ 16 days. ఇక్కడ వరకు ఒక పార్ట్ 1/3 వర్క్ని నమిత ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, 16 daysలో కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఓకే.
అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బాబీ ఎలోన్. అంటే రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది బాబీ కూడా కంప్లీట్ చేశాడు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ 1/3 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎవరు చేశారు, నమిత చేశారు. అవునా. అంటే రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, 2/3 అవుతుంది. ఏమవుతుంది, 2/3 అవుతుంది. ఎందుకంటే టోటల్ వర్క్ అనేది 3 పార్ట్స్ అనుకుంటే అందులో 1 పార్ట్ నమిత చేసేసారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి. అవునా కదా, 2 పార్ట్స్ ఉంటాయి. బై టోటల్ 3 వేయాల్సిందే మళ్ళీ. ఓకేనా. టోటల్ వర్క్ 3 పార్ట్స్, అందులో 1 పార్ట్ నమిత చేశారు. ఎన్ని డేస్లో, 16 డేస్లో. అయితే ఇక్కడ రిమైనింగ్ అంటే 2 పార్ట్స్ ఉంటుంది. 2/3 కంప్లీట్గా వేయాల్సిందే. ఓకేనా. సో అలా 2/3 ఎవరు కంప్లీట్ చేస్తున్నారు, బాబీ కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో మనకి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ టోటల్ 28 డేస్. అంటే ఇక్కడ హోల్ వర్క్, మొత్తం వర్క్ అనేది వీడు చేస్తాడు కొద్దిగా, వీడు చేస్తాడు కొద్దిగా. వీళ్ళిద్దరూ చేసిన టైం ఎంత అంటే 28 డేస్ అనమాట టోటల్గా. అయితే 28 డేస్లో ఇక్కడ ఆల్రెడీ 16 డేస్ వెళ్ళిపోయినాయి. అంటే రిమైనింగ్ 12 డేస్ ఇక్కడే కదా ఉండేది. సో అలా 12 డేస్ ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే సింపుల్గా 2/3 వర్క్ని బాబీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే టోటల్గా 28 డేస్లో కంప్లీట్ అయిపోవాలి వర్క్. ఇక్కడ 16 డేస్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 12 ఇక్కడ అనమాట. అలా టోటల్గా 28 డేస్ అయితే టైం పట్టింది. అది కండిషన్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇన్ హౌ మెనీ డేస్ నమిత అండ్ బాబీ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ 11/16 ఆఫ్ ద ఒరిజినల్ వర్క్ అన్నాడు. అంటే టోటల్ వర్క్లో, ఒరిజినల్ వర్క్లో 11/16 నమిత అండ్ బాబీ కలిసి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చెప్పండి, 1/3 వర్క్ని నమిత 16 డేస్లో చేస్తే అప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయాలి, చేయాలంటే సింపుల్గా ఏమని చెప్పాను, ఇలా కొంత వర్క్ని ఇన్ని డేస్లో చేస్తే టోటల్ వర్క్ని చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో దీన్ని అటు పట్టుకోమని చెప్పా. సో 1/3 అటు వెళ్తే ఇంటూ 3 అవుతుంది. ఇంటూ 3 అంటే 16 3s ఎంత, 48 అని చెప్పాను. అవునా కదా. సో అలా ఈ 1/3 అటు వెళ్తే ఇంటూ 3 అవుతుంది. 16 3s ఎంత అంటే 48. అవునా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 1 టైము, 2 ఇక్కడ 6 టైమ్స్, 3 అటు వెళ్తే 18 అవుతుందా, లేదంటే ఇంటూ 3 చేయండి. అలా టోటల్ వర్క్ని బాబీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే 6 × 3 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా. సో ఇదనమాట. సో చూడండి ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి వీటి యొక్క ఎల్సిఎం అంటే ఏమవుతుంది, ఇక్కడ 3 కామన్ ఉంది, 3 తీసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ 6ని ఎలా రాసుకోవచ్చు, 6ని 2 × 3 రాసుకోవచ్చు, 2 × 3 రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 × 8 రాసుకోవచ్చు. మరి ఇక్కడ 2 కామన్ ఉంది కదా, సో 2 కూడా కామన్ ఉంది కాబట్టి తీసుకోండి. అలాగే ఇక్కడ 8, ఇక్కడ 3, ఇక్కడ ఈ రెండిట్లో కామన్ లేదు కాబట్టి 8 × 3 తీసుకోవాల్సిందే, 8 × 3 తీసుకోవాల్సిందే. ఓకేనా. సో అలా ఇక్కడ 2 × 8 × 3, ఇక్కడ 2 × 3 × 3 అనమాట. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ. ఓకేనా. ఈ వాల్యూ బై ఈ వాల్యూ. సో వేస్తే 2 8 3, ఇక్కడ కూడా 2 8 3 క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. అలా ఇక్కడ ఎఫిషియన్సీ ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అవునా. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ ఎఫిషియన్సీ ఏమొస్తుంది, ఈ వాల్యూ బై ఈ వాల్యూ. అవునా. ఈ వాల్యూ బై ఈ వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ 2 3 3 క్యాన్సిల్ అయిపోయి 8 అవుతుంది అనమాట. అర్థమైందా. సో అలా ఇక్కడ ఎఫిషియన్సీ 3, ఇక్కడ ఎఫిషియన్సీ 8. మనల్ని ఏమడుతున్నాడు, ఇది టోటల్ వర్క్ కదా, ఇందులో 11/16 అంటే ఇంటూ 11/16 అనమాట. ఓకేనా. ఇంటూ 11/16 ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది చేయాల్సిన వర్క్. దీన్ని ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ వేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. దీన్ని ఎవరు చేస్తున్నారు, నమిత అండ్ బాబీ వర్కింగ్ టుగెదర్. సో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ వేస్తే ఆన్సర్ అయిపోతుంది. వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 8 + 3 11 కదా. సో బై 11 వేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 11, ఇక్కడ 11. ఇది టోటల్ వర్క్. ఇక్కడ ఇదిగోండి, ఇది టోటల్ వర్క్. కానీ అందులో 11/16 అన్నాడు. 11/16 అంటే ఇంటూ 11/16 చేయాలి. అలా ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఇది. బై ఎవరి ఎఫిషియన్సీ వేయాలి, వీళ్ళిద్దరిది వేయాలన్నమాట. ఓకేనా. బై 11 చేస్తే 11 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 8 1 టైము, 8 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 2 టైమ్స్, 3 3s ఎన్ని 9 డేస్. ఓకేనా. ఆన్సర్ బి అనమాట. అర్థమైంది ఇక్కడ.
మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే మోస్ట్లీ. ఇక్కడ ఏంటంటే 33.33% అంటే 1/3. సో 1/3 వర్క్ని నమిత 16 డేస్లో చేస్తున్నారు. అప్పుడు టోటల్ వర్క్ అంటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు అంటే ఈ 1/3 అటు పంపించే ఇంటూ 3 అవుతుంది. ఇదిగోండి ఇంటూ 3 రాసా. అలా టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది, 16 3s అలా ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది. అలాగే రిమైనింగ్ వర్క్ని బాబీ చేస్తున్నాడు. రిమైనింగ్ వర్క్ అంటే ఏమవుతుంది, 2/3 అవుతుంది. ఎందుకంటే 3 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అనుకుంటే అందులో 1 పార్ట్ అయిపోయింది, రిమైనింగ్ 2 పార్ట్స్ ఉంటుంది. బై 3 పార్ట్స్ కూడా వేయాలి టోటల్ వర్క్. అలా రిమైనింగ్ అంటే 2/3 అవుతుంది అనమాట. సో ఈ 2/3ని బాబీ చేస్తున్నాడు. ఎన్ని డేసో ఇవ్వాల మళ్ళీ, కానీ వాడేమన్నాడు, టోటల్ వర్క్ అనేది 28 డేస్లో కంప్లీట్ అయింది అన్నాడు. మరి టోటల్గా 28, అలాగే ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి, 16 వచ్చినాయి. సో 28లో ఆల్రెడీ ఇక్కడ 16 డేస్ వచ్చేసినాయి. అయితే రిమైనింగ్ ఏమవుతాయి, 12 డేస్ అవుతాయి. అలా ఈ 2/3ని బి అనేవాడు 12 డేస్లో చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ అంటే ఈ 2/3 అటు పట్టుకెళ్తే ఏమైంది మనకి, 12 ఇంటూ ఎంత అయింది, 6 ఇంటూ 3 అయింది అనమాట. ఓకేనా. సో అలా అనమాట. అలా చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 9 వచ్చింది అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఏ కెన్ డూ 1/4 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 5 days అండ్ బి కెన్ డూ 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ డూ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిలో 4వ వంతు పనిని 5 రోజుల్లో చేయగలడు, మరియు బి 5/2 వంతుల పనిని 10 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏ కెన్ డూ 1/4 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 5 days. సో ఏంటి, 1/4 వర్క్ని ఎవరు చేస్తున్నారు, ఏ చేస్తున్నారు. ఎన్ని డేస్లో, 5 డేస్లో. అవునా. మరి చూడండి ఇక్కడ ఏమన్నాడు, బి కెన్ డూ 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. సో బి అనేవాడు 2/5 ఆఫ్ ద వర్క్ని ఎవరు చేస్తున్నారు, బి చేస్తున్నాడు. ఎన్ని డేస్లో అంటే 10 days అని ఇచ్చాడు. అవునా, 10 days. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ డూ ద వర్క్ అన్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ 1/4 ఆఫ్ ద వర్క్ని 5 డేస్లో చేస్తే టోటల్ వర్క్ అంటే ఈ 1/4 అటు పంపించేయండి. 1/4 అటు పంపించేస్తే ఏమవుతుంది, ఇంటూ 4 అవుతుందా. ఇంటూ 4 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 20 అవుతుంది. 20 డేస్ అవుతాయి. అలాగే 2/5 అటు వెళ్తే ఇంటూ 5/2 అవుతుంది. 2 1 టైమ్, 2 ఇక్కడ 5 times, 5 5s 25 అనమాట. అలా టోటల్ వర్క్ని బి ఎన్ని డేస్లో చేస్తాడు, 5 5s 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనమాట. ఓకేనా. 5 5s 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందని చెప్పాను, వీటి యొక్క ఎల్సిఎం అవుతుందని చెప్పాను. మరి ఇక్కడ వాటికి ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది, 100 అవుతుంది కదా, 100 అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 100/20 ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 100/20 అంటే 5 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ 100/25 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఫాస్ట్గా ఉండాలి క్యాలిక్యులేషన్. ఓకేనా. సో అదే అనమాట. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ ఇదే వర్క్ని చేయాలి. అయితే ఎన్ని డేస్ టైం పడుతుంది అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఎంత, 100 ఎవరు చేయాలి, ఇక్కడ వీళ్ళిద్దరు చేయాలి. సో వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 5 + 4 9 అనమాట. సో 100/9 అంటే ఎంత అవుతుంది వాల్యూ మనకి, 9 ఇక్కడ 100లో ఎన్ని టైమ్స్ పోతుంది, 11 టైమ్స్ పోతుంది. 9 11s 99, ఇంకా 1 మిగులుతుంది పైన. ఓకేనా. సో పైన 1 /9 కామన్ అనమాట. సో 11 1/9, 11 1/9 అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే. ఇక్కడ 1/4ని ఎన్ని డేస్, 5 డేస్. అవునా, 1/4ని 5 డేస్. అలాగే ఇక్కడ 2/5ని ఎన్ని డేస్, 2/5ని వచ్చేసరికి 10 డేస్. సో క్యాన్సిల్ చేస్తే 2 1 టైమ్, 2 ఇక్కడ 5 times, 5 అటు వెళ్తే ఇంటూ 5, అలా 25 డేస్లో కంప్లీట్ వర్క్ని బి కంప్లీట్ చేస్తాడు అనమాట. అలాగే ఇక్కడ కంప్లీట్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు, 4 5s 20 డేస్ అనమాట. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట ఫాస్ట్గా. అర్థమైందా. సో ఇంతవరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, పీ కెన్ డూ హాఫ్ ఆఫ్ ఎ వర్క్ ఇన్ 10 days అండ్ క్యూ కెన్ డూ 1/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 4 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ ఫినిష్ ద వర్కింగ్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పీ ఒక పనిలో 1/2 భాగాన్ని 10 రోజుల్లో చేయగలడు, మరియు క్యూ అదే పనిలో 1/5 భాగాన్ని 4 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి పనిని ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, పీ అనేవాడు 1/2
వర్క్ని 1/2 ఆఫ్ ఎ వర్క్ హాఫ్ ఆఫ్ ఎ వర్క్ని 10 డేస్లో చేస్తాడు. సో ఇక్కడ అప్పుడు పీ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు, ఎన్ని డేస్లో చేస్తాడు అంటే ఈ హాఫ్ని అటు పంపించేయాలి. ఇక్కడ చూడండి, పీ కెన్ డూ హాఫ్ ఆఫ్ ఎ వర్క్ ఇన్ 10 డేస్. అప్పుడు టోటల్ వర్క్ని చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే హాఫ్ ఉందో దీన్ని అటు పంపించాలి. అటు పంపిస్తే ఏమవుతుంది, హాఫ్ అనేది అటు వెళ్తే ఇంటూ 2 అవుతుంది. అలా డేస్ ఏమవుతాయి, 20 డేస్ అవుతాయి అనమాట. అర్థమైందా? ఇక్కడ నుంచి డైరెక్ట్ చెప్పా. యాక్చువల్గా అయితే హాఫ్ ఆఫ్ ఎ వర్క్ని పీ అనేవాడు 10 డేస్లో చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ అంటే ఈ హాఫ్ అటు పంపిస్తాం కదా, సో 2 వెళ్ళి మల్టిప్లై అయ్యి 20 అవుతుంది అనమాట. అలా నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పాను, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, క్యూ కెన్ డూ 1/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 4 డేస్. సో 1/5 ఆఫ్ ద వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి చెప్తున్నాడు క్యూ అనేవాడు. మరి క్యూ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, ఈ 1/5ని అటు పంపించు, ఇంటూ 5 అవుతుందా, 4 5 20 అనమాట. అలా వీడు కూడా 20 డేస్లోనే కంప్లీట్ చేయగలడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ ఫినిష్ ద వర్కింగ్ టుగెదర్. సో వీళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి లేదా ఫార్ములా తీసుకోండి. మోస్ట్లీ నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఎల్సిఎం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎల్సిఎం ఫాస్ట్గా ఉన్నారనుకోండి, మీకు ఇప్పుడు 3 వేరియబుల్స్ వచ్చినా కూడా ఫాస్ట్గానే ఉంటారు అనమాట. ఓకేనా? కానీ మీరు ఎగ్జామ్స్లో చేసుకునేటప్పుడు ఫార్ములా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఫార్ములా అంటే ఏం చేస్తాం, సింపుల్గా వీళ్ళిద్దరు టైం కదా అడుగుతుంది, సింపుల్గా ఏం చేస్తాం అంటే ఇక్కడ AB/A+B, ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, డేస్లో ఒకదాన్ని ఏ ఒకదాని మీద తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 20 × 20 AB/A+B చూడండి, అయిపోయింది ఆన్సర్. ఇంకా 20 × 20 అంటే 20 × 20 వదిలేసే 20 × 20 డివైడెడ్ బై ఇక్కడ 40 కదా, 40 అవుతుంది. 20 1 టైము, 20 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 10 టైమ్స్, అలా 10 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? డైరెక్ట్ అనమాట, ఇది ఫార్ములా. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. ఇలా ఎల్సిఎం తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే పంకజ్ కెన్ డూ 1/5 ఆఫ్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 డేస్ అండ్ జగత్ కెన్ డూ 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 8 డేస్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, రౌండ్ ద ఆన్సర్ టు 1 డెసిమల్ ప్లేస్ అంటున్నాడు. ఓకే, పంకజ్ ఒక పనిలో 5వ వంతు పనిని 6 రోజుల్లో చేయగలడు, మరియు జగత్ అదే పనిలో 4వ వంతు పనిని 8 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ పంకజ్ అనేవాడు ఒక వర్క్లో 1/5ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 6 డేస్లో. 1/5 అంటే 1/5 అనమాట. 1/5 అంటే అంతా 1/5. సో ఇక్కడ వర్క్లో 1/5కి 6 డేస్ పడితే టోటల్ వర్క్కి ఎన్ని డేస్, 1/5 నాటి పంపి, సో ఇంటూ 5 అవుతుంది. 6 × 5 అంటే 30 డేస్. అలా ఇక్కడ పంకజ్ అనేవాడికి టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే 30 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ జగత్ కెన్ డూ 1/4 అంటే 1/4 అనే కదా, 1/4 ఆఫ్ ద వర్క్ని చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది వీడికి, 8 డేస్. అప్పుడు టోటల్ వర్క్ని చేయడానికి 4 × 8 1/4 అంటే వెళ్తే 4 కదా, సో 4 × 8 32 డేస్ అయితే టైం పడుతుంది. అలా ఇక్కడ జగత్ అనే వాడికి ఎన్ని డేస్ టైం పడుతుంది, టోటల్ వర్క్ చేయడానికి 32 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్ అంటున్నాడు. అంటే సింపుల్గా వీళ్ళిద్దరూ కనుక కలిసి చేస్తే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతాయి, అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆన్సర్ టు ద 1 డెసిమల్ ప్లేస్ అంటున్నాడు కదా, అప్రాక్సిమేట్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సింపుల్గా ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా అటాక్. ఏంటి ఫార్ములా చూడండి, AB/A+B. AB అంటే 30 × 32 డివైడెడ్ బై A+B. A+B అంటే ఎంత అవుతుంది మనకి, 62 అవుతుందా, 62 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 ఇక్కడ 16 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 31 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 16 3s అంతా 480 కదా, సో 480 డివైడెడ్ బై 31. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి, అది కూడా పాయింట్ తర్వాత 1 డెసిమల్ ప్లేస్ వరకే. ఓకేనా? చూడండి, ఇక్కడ 48 తీసుకుంటే 31 అనేది 1 టైం పోతుంది, సో 38.
సారీ 31 పోతే ఇంకెంత మిగులుతుంది 17 మిగులుతుంది 0 అవునా. సో 170 అంటే ఇది సపోజ్ 30 కదా, 30 అనేది 170లో 5 టైమ్స్ పోతుంది, 35 150 కదా, సో అలా 5 టైమ్స్ పోతుంది. 5 ఇంటూ 31 అంటే 155 అనమాట, 155. ఇంకెంత మిగులుతుంది 15 మిగులుతుందా, పాయింట్ పెడితే 0 దిగుతుంది. సో ఇక్కడ సపోజు ఇది 150, ఇది 30 అనుకుంటే 5 టైమ్స్ పోతుంది, కానీ 31 ఇంటూ 5 అంటే 155 వచ్చింది. సో 150 కంటే దాటిపోతుంది అంటే 4 టైమ్స్ తీసుకోవాలి. 5 టైమ్స్ తీసుకుంటే 155 వస్తుంది, 155 అలా ఉండకూడదు కదా, సో 4 టైమ్సే తీసుకోవాలన్నమాట. అలా ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 15.4 అలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎలా ఉండాలి 15.4. 15.4 అంటే ఎక్కడ ఉంది, ఇదిగోండి 15.5 కదా, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ అంటే నథింగ్ బట్ దీనికి దగ్గరగా ఉన్న వాల్యూ అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.